అందరికి నమస్కారం. మరి ఈనాడు దేశంలో మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి సామాన్య పౌరులపైన నడ్డి విరుస్తూ ఉన్నారు. మరి సామాన్య పౌరులను చాలా తీవ్రమైన సంక్షోభానికి నెడుతూ ఉన్నారు. ఇవాళ దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాము. మరి ఇవాళ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మరి 140 కోట్ల మంది ప్రజలకు అచ్చేదిన అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో మరి సచ్చేదిన పరిస్థితి వస్తుంది. సామాన్య పౌరుల మీద మరి ఇవాళ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచి మరి ఉరితాలుగా బిగించే పరిస్థితి ఉన్నది. ఇవాళ మోడీ గారు ఏం చెప్పారు? పొదుపు చేయండి అని చెప్తున్నారు. సరే, బాగుంది పొదుపు చేయమని. కానీ మరి మీరు పొదుపు చేయమని చెప్పి మీరే ఇవాళ దేశంలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతున్నారో చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మీరు ఇవాళ విదేశీ పర్యటనలు, విదేశాల పొడత పోతా ఉన్నారు. మరి ఎక్కడ మీరు పొదుపు చేస్తున్నారో ఇవాళ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ దేశంలో పేదరికం పెరిగిపోయింది, ఈ దేశంలో ఆకలి రాజ్యం పెరిగిపోయింది, ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, ఈ దేశంలో సామాన్య ప్రజలకు తిండి దొరకలేదు, నీళ్లు దొరకలేదు, గుడ్డ దొరకలేదు. ఇవాళ మీరు చెప్పినారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు వేస్తామని నిరుద్యోగులకి. ఇవాళ ఏ రంగంలో ఉద్యోగాలు వేసినారు? ఇవాళ మీరు వేసినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరంకి ఎక్కడ అని అడుగుతున్నాం. మీరు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. మరి దాదాపు 24 కోట్ల మరి ఉద్యోగాలు ఫిల్ చేయాలి ఈ భారతదేశంలో. ఇవాళ ఏ పరిశ్రమను కూడా చేయలేదు. ఇవాళ విద్యార్థులకు కానీ, ఇవాళ యూత్కి కానీ ఉపాధి కల్పన లేదు ఈ దేశంలో. మరి అట్లనే ఈ రకంగా చేస్తూ ప్రతిదీ పెంచుతూ ఇవాళ నల్లధనం తీసుకొస్తా అని చెప్తే ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షల అకౌంట్ 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తే ఇవాళ జన్ధన్ ఖాతా ఎక్కడ పోయింది? ఇవాళ దేశంలో ఎక్కడికెక్కడ పెట్టిపోతూ ఉన్నది పేదరికం. మరి నిరుద్యోగ యువత పెరిగిపోతూ ఉన్నది. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మీరు ఈ దేశానికి మరి సామాన్య ప్రజల యొక్క నడ్డి విరచకుండా తక్షణమే పెట్రోల్ డీజిల్ను తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం.